నమస్తే అండి. ఇవాళైతే నేను మురుకులు చేస్తున్నాను. 2 రకాల మురుకులైతే చేస్తున్నాను. ఒకటొచ్చి మినపప్పుతో, ఇంకొకటైతే పుట్నాలతో అండి. 2 వీడియోలు కలిపి ఒకే వీడియో కింద చేస్తున్నాను. ముందుగా నేనైతే 1 కప్పు మినపప్పు తీసుకొని సన్న మంట పైనైతే దోరగా వేయించుకున్నా అండి. ఇవి లోపల వరకి వేగాలి కాబట్టి మినపప్పు మంచి వాసన వస్తదండి వేగాక. ఆ వాసన వచ్చేంత వరకైతే సన్న మంట పైన వేపుకున్నాను. తర్వాత అదే కప్పుతో 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో గ్యాస్ కట్టేస్తానంగా బియ్యం కూడా వేసి కొంచెం 2 కలిపి ఫ్రై చేశానండి లైట్‌గా. తర్వాత కొంచెం అయితే వామ కలిపాను. మనం పిండి పట్టించేటప్పుడైతే వామ దానిలో కొంచెం మిక్స్ చేసినామంటే పిండి మంచి వాసన వస్తుంటదండి. తర్వాత మనం చేసుకునేటప్పుడైతే వామ కలుపుకుంటాం కదా! అప్పుడైతే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మరి వామ ఎక్కువ కూడా తినలేమండి. అదొక రకమైన ఘాటు స్మెల్ వస్తూ ఉంటదనమాట. ఇలా అయితే పిండి మర పట్టించుకొచ్చాను. ఇప్పుడైతే ఇదిగోండి పిండినైతే ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఒక బౌల్లోకి అయితే నేనైతే మొత్తం పిండి అయితే ఇప్పుడు చేయట్లేదండి. ఎందుకంటే సంక్రాంతి అంటే చాలా రకాల పిండి వంటలు చేస్తాం కాబట్టి ఎక్కువ ఎక్కువ చేసేస్తే మళ్ళీ పాడైపోతాయి. అందుకే పిండి అయితే మిగిల్చి పెట్టుకున్నాను. ముందుగా పిండి తీసుకున్నాకైతే కొంచెం వామ ఆల్రెడీ మనం పిండిలో కలిపి మర పట్టించాం కాబట్టి నేనైతే కొంచెమే వేసుకున్నాను. తర్వాత నల్ల నువ్వులండి, ఇవి వేస్తే చాలా బాగుంటాయి పంటి కింద అక్కడక్కడ తగులుతూ. అందుకే నేను ఖచ్చితంగా మురుకులు చేసేటప్పుడు నల్ల నువ్వులు కలుపుతా అండి. తర్వాత అయితే సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సరిపడా కారం అయితే కలుపుకున్నాను. కారం అయితే ఎక్కువే వేస్తానండి. కొంచెం అవి తినేటప్పుడు వెగటు కొట్టకుండా ఉండడానికి కారంగా ఉంటే అయితే వెగటుగా అనిపివ్వండి. తర్వాత కొంచెం అయితే వెన్న కలుపుతున్నా. వెన్న కలపడం వల్ల అయితే మనకి మురుకులు అనేవి చాలా క్రంచీగా మంచిగా గుల్లగుల్లగా బాగా వస్తాయండి. నేను ఖచ్చితంగా వెన్న ప్రతిసారి యాడ్ చేస్తాను. కొంచెం అయితే వెన్నని వేసి కరిగించుకుని తర్వాత కలిపి ఫస్ట్ అయితే పిండినైతే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే పామాయిల్ అండి. నేను ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తాను. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్పిందనమాట, నువ్వు ఒకసారి పామాయిల్తో అయితే చేసి చూడు, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, మళ్ళీ నూనె స్మెల్ కూడా రాదనేసి. నిజమే అనిపించింది. ఎందుకంటే నేను సన్ఫ్లవర్తో చేసినప్పుడైతే చాలా త్వరగా నూనె వాసన వచ్చేసేవండి పిండి వంటలు అయితే ఏంటి ఇంత త్వరగా వచ్చేస్తున్నాయి అనుకునేదాన్ని. సరే అందుకే మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఒకసారి పామాయిల్తో అయితే చేసి చూడని. అందుకే నేను పిండి వంట వరకు అయితే పామాయిల్ 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ పిండి వంటలు ప్రతిదానికి పామాయిలే యూస్ చేశాను అనమాట. చాలా రుచిగా కూడా ఉన్నాయి. పామాయిల్ మంచిది కాదంటారు, కానీ కొన్ని కొన్ని మంచివి కాదన్నా కూడా కొన్ని దగ్గరలో వాడడానికి తప్పడం లేదండి. అందుకే చేశాను. ఇదైతే నాకు అలవాటండి. మనం ఏదైనా పిండి వంట చేసేటప్పుడైతే ముందుగా బాండలకైతే దృష్టిలాగా తీసేసి దాన్నైతే గ్యాస్కి అంటించి పెడతాను. అలా చేస్తే మంచిగా పాడవకుండా పిండి వంట మంచిగా వస్తాయని ఏదో ఉంటాయి కదా, ఇంకా అలా నేనైతే ఇలాంటివి కొన్ని కొన్ని ఫాలో అవుతుంటాను. తర్వాత నూనె అయితే మీడియం సైజ్గా వేడెక్కిపోయిందండి. మరి ఎక్కువ కాకమింద ఉన్నప్పుడు వేస్తే కూడా తొందరగా నల్లగా అయిపోతాయండి పిండి అయితే. సరిగా వేగవన్నమాట. పైనేమో కలర్ చాలా నల్లగా మాడినట్టు అయిపోతాయి. అందుకే ఆయిల్ మనకు కాగడం ఇంపార్టెంట్ అండి. మనం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడైతే గట్టిగానే కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒత్తేటప్పుడు చెయ్యి ఇబ్బంది అవుతుంది, కానీ ఆయిల్ చాలా తక్కువ పీలుస్తాయండి పిండి గట్టిగా కలుపుకుంటే. తర్వాత వచ్చేసి చాలా క్రంచీగా గుల్లగుల్లగా వస్తాయి. మనం పిండి లూజ్ కలిపామంటే చాలాసేపు వేగడానికి టైం పడుతుంది. అలాగే నూనె కూడా చాలా ఎక్కువ పీల్చేస్తాయండి. అందుకే నేను ఫస్ట్ వేయంగానే ఏ పిండి వంట చేసినా కూడా నేను దేవుడి దగ్గర పెట్టడం అయితే అలవాటు. అందుకే 2 చెక్లీలు అయితే తీసుకుని ప్లేట్లో పెట్టి దేవుని దగ్గర పెట్టేసి వచ్చాను. తర్వాత మాత్రమే టేస్ట్ చూస్తామన్నమాట, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని. నేనైతే మ్యాక్సిమం నాకు తెలిసిపోతుందండి సరిపోతుందా అన్నట్టు. మ్యాక్సిమం మళ్ళీ ఎక్స్ట్రా కలిపే టైం అయితే అలా అయితే ఎప్పుడు జరగలేదు. కరెక్ట్గా సరిపోయండి ఉప్పు కారం అన్నీ. అందుకే నేనైతే ఇంకా కంటిన్యూగా వేసేసాను. ఇలాగే మిగిలిన చెక్లీలన్నీ వేసేసుకున్నాను. షేప్స్ అవన్నీ నీట్గా రౌండ్గా రావాలంటే మనం పక్కన ఏదో ఒక దాని మీద ప్లేట్ పైన అట్లా వేసుకుని తర్వాత నూనెలో వేసుకుని ఇట్లా చేసుకోవచ్చండి. కానీ అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నాకు అంత టైం లేదండి. అందుకే నేనైతే ఎలాగోలా షేపులే అనేసి డైరెక్ట్ వేసేసాను. ఇదిగోండి ఇలా అయితే వచ్చాయి.
చాలా టేస్టీగా ఉంటాయండి మినపప్పుతో. మేము కర్ణాటకలో ఉంటామండి. ఇక్కడైతే అసలు నేను పిండి దగ్గర మరపట్టించడానికి తీసుకెళ్తా కదా పిండి. అప్పుడైతే అక్కడ వాళ్ళు చూసి ఏంటి మినపప్పు కలిపారు అని అడుగుతారనమాట. నేనైతే చెప్పాను. చూడండి ఒత్తి ఒత్తి చేతులైతే ఎర్రగా అయిపోయాయి. ఎందుకంటే నేనైతే పిండి గట్టిగా కలుపుతాను. అలా కలపడం వల్ల మనకి చాలా త్వరగా వేగుతాయి. చాలా తొందరగా అయిపోతాయి చేయడం కూడా. ఎక్కువసేపు పొయ్యి దగ్గర నిల్చోవాల్సిన అవసరం లేదు. అలాగే నూనె కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. కానీ 2 రోజులు మాత్రం ఈ చేతులు బాధలు భరించాలన్నమాట. మంటగా ఉంటాయి ఇంకా. చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా వచ్చాయో చూడండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మినపప్పుతో ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత నేను మిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడైతే అక్కడ ఆంటీ వాళ్ళు చెప్పారనమాట. మేమైతే మినపప్పుతో చేయడము ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని న్నాము అని చెప్పారు. అందుకోసమే ఒకసారి అయితే పుట్నాలతో చేయండి, చాలా బాగుంటాయి, మేమైతే ఇలాగే చేసుకుంటామని. తర్వాత సరే ఆంటీ అలాగే ట్రై చేస్తానని నేనైతే ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో పుట్నాలతో ట్రై చేశాను. ఇంక అప్పటి నుంచి అవే చేస్తాను. అవైతే చాలా బాగుంటాయి కానీ నూనె మాత్రం భయంకరంగా వీల్చేస్తాయండి. కేజీ నూనె పోస్తే అర్ధ కేజీ అవుతుంది లాస్ట్కి అవి అయిపోయేలోపి. ఇవ్వండి సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ అండి. నల్ల నువ్వులు వేసాను. అలాగే ఇవి అయితే కలంజీ సీడ్స్ అండి. అంటే ఉల్లిగడ్డ గింజలు అంటాం కదా, అవి కలంజీ సీడ్స్. నువ్వులతో పాటు ఇవి కూడా కొన్ని కలిపాను అనమాట. బాగుంటాయి టేస్ట్ అయితే. తర్వాత సేమ్ బట్టర్ కొంచెం తీసుకుని కొంచెం వేయించేసి అయితే నేను దీనిలో కలిపేశాను. ఉప్పు కారం సరిపడా వేసుకొని మొత్తానికి ఇలా అయితే కలుపుకున్నాను. ఇది కూడా సేమ్ కొలతండి. పుట్నాలు ఇవైతే వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బియ్యంలో ఒక కప్పు పుట్నాలకి 4 కప్పుల బియ్యం అయితే తీసుకొని 2 కలిపేసి అయితే డైరెక్ట్ పిండి పట్టించడమే. ఇవైతే వేయించాల్సిన అవసరం ఏమీ లేదండి. తర్వాత సరిపడా నీళ్ళు వేసేసుకొని ఇది కూడా గట్టిగానే కలుపుకున్నా అండి. ఎంత గట్టిగా కలిపినా సరే పుట్నాలు అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే పీల్చేస్తాయండి. కాకపోతే వేగడానికి మాత్రం చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. మినపప్పు అయినా కొంచెం టైం పడుతుందేమో కానీ ఇవైతే జస్ట్ అట్లా వేసి ఇట్లా తీసేయాలి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి పుట్నాలతో చేసేవైతే. ఇలాగైతే పిండి అయితే కలిపెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ రాసుకుంటున్నా అండి. ఫస్ట్ టైం ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పిండి ఈజీగా సైడ్స్కి అంతా లోపల అంటుకోకుండా ఉండడానికైతే ఈ చక్రాలు వచ్చే దానిలో అయితే కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేసి ఇప్పుడైతే డైరెక్ట్ బాండల్లో అయితే చక్రాలు చుట్టేసుకుంటున్నా. ఇవి నిల్చొని చాలాసేపు ఒత్తుతూ ఆ బాండల్లో ఒకటి అయిపోయాక మళ్ళీ ఇంకోసారి వేసి ఇవి చాలా టైం అండి. అందుకే కొంచెం కష్టమే ఉంటుంది. అందుకే ఒకేసారి ఎక్కువ చేయాలంటే ఇబ్బందిగా ఉందని అవి అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను నేనైతే. పిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో బాక్స్లో పెట్టడానికి స్నాక్స్ లాగా అలాంటి వాటికైతే నేను మ్యాక్సిమం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. సంక్రాంతి అనే కాదండి. ఇంకా అందుకోసమే నేను ఒకేసారి ఎక్కువ పిండి పట్టించుకొచ్చుకొని అది అయిపోయాక మళ్ళీ పట్టించుకొచ్చుకుంటూ ఇట్లా అయితే వాడుకుంటాను 4-5 సార్లు. చూడండి ఇలా రెడీ అయిపోయాయి.